హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేక్రెడ్ రోడ్స్ లివింగ్ విత్ ధర్మలోకి. నేను మీ వెంకి. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా ఒక ప్రశ్న. విద్యార్థి చేతిలోనే తన మరణం అని తెలిసినా కూడా విద్య నేర్పించిన గురువు ఎవరో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే మనం ఈ శ్లోకాన్ని చదవాలి. మొదట నేను ఈ శ్లోకాన్ని చదువుతాను, తర్వాత నాతో పాటు మీరు చదవండి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇప్పుడు నాతో పాటు చదవండి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. మరొక్కసారి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇది శ్లోకం. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆచార్య, పాండుకుమారుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. మీ బుద్ధిగల శిష్యుడైన ద్రుపద కుమారుడు దుష్టజమునుడు ఈ సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేశాడు. ఇది శ్లోకం యొక్క మీనింగ్. ఇప్పుడు మరింత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నాడు. పాండవుల సైన్యం చాలా బలంగా ఉండడం చూసి తన గురువుని పిలిచి ఇలా అన్నాడు. ఆచార్య, పాండుకుమారుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఈ సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసింది ద్రుపద రాజకుమారుడు దుష్టజమునుడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. దుష్టజమునుడు ఎవరంటే ద్రుపద రాజు కుమారుడు. ద్రుపద రాజుకి మరియు ద్రోణాచార్యుడికి ఒక రాజకీయ వైర్యం ఉండేది. అందుకోసం ద్రుపద రాజు ఒక గొప్ప యాగాన్ని చేసి ద్రోణాచార్యుని చంపగలిగే పుత్రునికి వరంగా కోరుకుంటాడు. ఆ పుత్రుడే దుష్టజమునుడు. ఈ విషయం తెలిసినా కూడా ద్రోణాచార్యుడు దుష్టజమునుడికి విద్య నేర్పిస్తాడు. ఇప్పుడు అదే శిష్యుడు పాండవుల సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి కౌరవుల సైన్యం మీద యుద్ధానికి సిద్ధం చేశాడు. దుర్యోధనుడు ఈ మాటల ద్వారా ద్రోణాచార్యునికి అలర్ట్ చేయాలని మరియు పాండవుల సైన్యం బలం గురించి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ శ్లోకం మన జీవితానికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనం నేర్పించిన విద్య ఎప్పుడు మన పక్కననే ఉంటుందని గ్యారంటీ లేదు. విద్య మరియు శక్తి ధర్మం కోసం కూడా ఉపయోగపడవచ్చు, అధర్మం కోసం కూడా ఉపయోగపడవచ్చు. అందుకే మనం ఎప్పుడు బుద్ధితో మరియు ధర్మంతో డెసిషన్ తీసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధం ముందు దుర్యోధనుడు చెప్పిన ఈ మాటల్లో భయం, వ్యూహం మరియు రాజకీయం అన్నీ కనిపిస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకం యొక్క అర్థం. మీరు నాతో పాటు ఈ జర్నీలో పాల్గొనాలనుకుంటే పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.